హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. ఈరోజు లో స్టమక్ యాసిడ్ గురించి, అంటే మన యాసిడ్ ఎక్కువ ఉండడం గురించి తెలుసు కదా, అలాగే తక్కువ ఉండడం గురించి ఈ వీడియోలో చెప్తాను. మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ డైవ్ ఇన్. మనకి డైజెషన్ ముందు ఈ నోటి ద్వారా మొదలుపెట్టినప్పుడే స్టార్ట్ అయిపోద్ది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ సెలైవరీ అమైలేజ్తో డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఇది నెమ్మదిగా ఆహార వాహిక ద్వారా కింద స్టమక్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టమక్లో ఉన్న కండిషన్స్, స్టమక్లో యాసిడ్ ఊరి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు దానికి ఒక సర్కేడియన్ రిథమ్ ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోద్ది. సర్కేడియన్ రిథమ్ అంటే తెలుసు కదా, పొద్దున్నే ఒక టైంకి లేవడం, ఒక టైంకి భోంచేయడం, ఒక టైంకి నిద్రపోవడం, అలాగే ఒక టైం కాలకృత్యాలు, ఒక హార్మోన్స్ కూడా ఒక టైంకి రిలీజ్ అవ్వడం, పొట్టలో ఉన్న స్టమక్, ఇంటెస్టైన్స్, కిడ్నీలు ఇవన్నీ కూడా ఓ టైం ప్రకారం వాటి పనులు చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇది సర్కేడియన్ రిథమ్, రోజువారీ ఒక్కొక్క పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో సో మనం ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తూ ఉంటే పొద్దున్నే లేచిన వెంటనే ఆ 8 గంటలకి కరెక్ట్గా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా టైం అవుతుంది, రోజు ఈ టైంకి భోంచేస్తాడు మనవాడు అని ఆ టైంకి గ్యాస్ట్రిక్ స్టమక్ నిండా యాసిడ్ నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి రెడీగా ఉంటుందన్నమాట. అందుకే మనకి పొట్టలో కరకరలాడుతుంది, ఎలకలు పరిగెడుతున్నాయి అంటాం కదా, అది ఆ యాసిడ్ అంతా ఊరి రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆహారం ఏదైనా వేసామనుకోండి, ఇమ్మీడియట్గా దాని పని చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఆహారం తీసుకుని మొట్టమొదట నోటి ద్వారా తీసుకున్నప్పుడే డైజెషన్ స్టార్ట్ అయిపోద్ది. దీంట్లో సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాలను స్టార్ట్ చేసేస్తాయి అండ్ డైజెషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఆహారం లోపలికి వెళ్ళి పొట్టలో పడింది. ఇక్కడ యాసిడ్ మనకి పిచ్ రెడీ అయిపోయి ఉందన్నమాట. యాసిడ్ అంతా స్ప్రెడ్ అయ్యి రెడీగా ఉంది. ఈ ఆహారం పడగానే గ్యాస్ట్రిన్స్ ఇమీడియట్గా యాసిడ్ని పంప్ అవుట్ చేస్తాయి అనమాట. సిగ్నల్స్ ఇస్తాయి. హార్మోన్ ఇమీడియట్గా పెరైటల్ సెల్స్ని హార్మోన్ యాసిడ్ని ఎక్కువ సెక్రెట్ అయ్యేలా చేస్తాయి, ఎక్కువ ఉత్పత్తి చేసేలా చేస్తాయి. ఇప్పుడు ఈ ఆహారం మీద అది పడి దాన్ని మొత్తం బాడీ మొత్తం అన్నిటినీ సపరేట్ చేసేస్తూ ఉంటాయి. అంటే ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని పూర్తిగా సపరేట్ చేసేస్తూ ఉంటాయి. అలాగే అదే టైంలో బైల్ జ్యూస్, అంటే గాల్ బ్లాడర్లు చేతిగట్టులో ఉండే బైల్ జ్యూస్ కూడా వస్తుంది. దీంట్లో బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేస్తుంది, అంటే డిటర్జెంట్ లాగా దాన్ని బాగా చిలికేసినట్టుగా చేస్తాయి అనమాట. ఇప్పుడు దీని మీద లైపేజ్ అనే ఎంజైమ్ పడి అండ్ డైజెషన్ కంప్లీట్ చేస్తాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే దీంట్లో ఆ, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్, దీని జీర్ణం ఇక్కడ ఉండదు, కానీ విడదీయబడతాయి, సపరేట్ చేయబడతాయి. దాన్ని పొట్టలోకి వెళ్ళినప్పుడు, పేగుల్లోకి వెళ్ళినప్పుడు దాని డైజెషన్ అక్కడ ప్యాంక్రాటిక్ అమైలేజ్, ఆల్ఫా గ్లైకోసైడేజ్ అని ఎంజైమ్స్ ఉంటాయి, అవి డైజెస్ట్ చేస్తాయి. ఇది మనకి ఈ స్టమక్. ఇప్పుడు యాసిడ్, మన స్టమక్లో యాసిడ్ ఆల్మోస్ట్ 2 నుంచి 3 లీటర్ల దాకా రోజుకి సెక్రెషన్స్ విడుదలవుతూ ఉంటాయి. ఇది మ్యూకస్ మెంబ్రాన్ ఉంటుంది. 2 పొరలుగా మ్యూకస్ మెంబ్రాన్ ఉంటుంది. స్టమక్లో 2 పొరలుగా మ్యూకస్ మెంబ్రాన్ ఉంటుంది. ఎందుకంటే ఇది యాసిడ్, బ్యాటరీ యాసిడ్ కన్నా పవర్ఫుల్గా ఉంటుంది. మీద పోస్తే కాలిపోవడమే. ఆల్మోస్ట్ 0.5 నుంచి 3 దాకా ఉంటుంది pH. అంటే యానిమల్స్లో కూడా అంతే, మనకు కూడా అంతే ఇంచుమించుగా. సో ఇది పడి వెంటనే ఆ ప్రోటీన్స్ని విడదీసేయడం, లైపిడ్ ఫ్యాట్స్ని విడదీయడం, సపరేట్ చేయడం అంటారు. అలాగే దాంట్లో ప్రోటీన్స్లో ఉన్న మినరల్స్ సపరేట్ చేస్తే అప్పుడు ఆ దాంట్లో మినరల్స్ అంటే జింక్, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనకి అసిమిలేషన్కి లోపలికి వెళ్ళడానికి ఈజీ అవుతాయి అన్నమాట. ఈ యాసిడ్ పడి కాలకుండా మ్యూకస్ మెంబ్రేన్ 2 పొరలుగా ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ గాబ్లెట్ సెల్స్ అని ఉంటాయి, అవి మ్యూకస్ని తయారు చేస్తాయి. ఆల్మోస్ట్ ప్రతి 2-3 గంటలకి మ్యూకస్ తయారవుతూ ఉంటుంది. ఆ పడింది యాసిడ్ మీద పడి కాలిపోతూ ఉంటుంది కదా, దానికోసం మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే యాసిడ్ పడి కాలి ఇంకా కొంచెం కిందకి గ్యాస్ట్రిక్ కంట్రోల్ ఉంటాయి, అంటే పొట్ట కంట్రాలు, స్టమక్ కంట్రాల్, అవి కూడా కాలిపోతాయి. కాలిపోయి అల్సర్స్ లా పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారంతో పాటు బోల్డ్ క్రిములు, పారాసైట్లు, ఫంగస్లు, బ్యాక్టీరియాలు, వైరస్లు రకరకాలవన్నీ లోపలికి వెళ్తాయి. ఇవన్నీ యాసిడ్లో పడి కాలిపోతాయి. చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ఒక 2-3 గంటలు అలా నిలవ దానికి తట్టుకోగలిగే శక్తి ఉన్నవి. ఇంకా బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే హెచ్ పైలరీ. హెచ్ పైలరీ అనేది దొంగముండ అనమాట. ఇది మ్యూకస్ మెంబ్రాన్కి ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోద్ది స్లోగా, దానికి కాలకుండా, యాసిడ్ మీద పడి కాలకుండా. నెక్స్ట్ ఇంకా యాసిడ్ ఏమైనా వస్తుంది, దాని చుట్టూ అమ్మోనియా తయారు చేసుకుంటుంది. అమ్మోనియా ఏం చేస్తుందంటే ఆల్కలైన్ pHకి అనమాట, అంటే మన
యాసిడ్ పీహెచ్ నుంచి నెమ్మదిగా ఆల్కలైన్ పీహెచ్, ఆ పీహెచ్లో అది బతుకుద్ది. దీన్ని మనం పీహెచ్ టెస్ట్లు ఏమైనా చేస్తే ర్యాపిడ్ యూరేస్ టెస్ట్ అని చేస్తారు. దీంట్లో పర్పుల్ కలర్లో వస్తుందన్నమాట. అంటే దీంట్లో హెచ్ పైలోరీ ఉంది అని అర్థం. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటివి రావడంలో హెచ్ పైలోరీ అనేది చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు యాసిడ్ ఇలాంటి ఫంక్షన్స్ అవన్నీ చేస్తుందన్నమాట. దాంట్లో మనకి క్రిములు పెరగకుండా చేయడం, మనం తీసుకున్న ఆహారాన్ని విడదీసి ఈజీగా జీర్ణం అయ్యేలాగా ఆహారాన్ని తయారు చేయడం మనకి ముఖ్యమైన పని. ఇప్పుడు యాసిడ్ సెక్రెషన్ బాగా తగ్గిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది? యాసిడ్ బాగా తగ్గిపోవడాన్ని హైపోక్లోర్హైడ్రియా అంటారు. అంటే హైపో అంటే తక్కువ అనమాట. క్లోర్హైడ్రియా అంటే హెచ్సిఎల్, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తక్కువగా ఉంది. కొంతమందికి అసలు పెరైటల్ సెల్స్ని మొత్తం పాడు చేసేసామనుకో, మొత్తం అన్ని పాడైపోతే అవి యాసిడ్ తయారు చేయడం ఆగిపోద్ది అనమాట. దాన్ని ఏక్లోర్హైడ్రియా అంటారు. సో యాసిడ్ అనేది మనకు అందరికీ ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు మనం యాసిడ్ ఇవన్నీ దేని ఫంక్షన్స్. ఒకవేళ దీన్ని ఎక్కువగా అతిగా స్టిమ్యులేట్ చేసామనుకోండి, అంటే అనవసరంగా తినేసాం, ఎక్కువ తినేసాం, స్పైసెస్, కారం, మసాలాలు, కాఫీ, టీలు, ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువ వేసామనుకోండి, అవి ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి యాసిడ్ ఎక్కువ ఊరిపోద్ది. అప్పుడు వచ్చే హార్ట్ బర్న్, మండిపోవడం, కాలిపోవడం, గ్యాస్ట్రైటిస్ వరకులు అవి వేరే. ఇప్పుడు యాసిడ్ తక్కువైపోయింది. ఈ తక్కువైపోవడానికి అది కూడా మనం చేసే పనులే. రొటీన్గా ఏంటంటే ఈ యాంటాసిడ్స్ బాగా ఎక్కువ ఉపయోగించేస్తుంటారు. ఈనోలు, డైజెస్టివ్ జెల్స్, ట్యాబ్లెట్స్, అలాగే ప్రోటాన్ పంప్ బ్లాకర్స్, ఒమిప్రజోల్, లాన్సోప్రజోల్, యాంటోప్రజోల్, రాబెప్రజోల్. మనం రకరకాల మందులు వేసి యాసిడ్ సెక్రెషన్ని ఆపేస్తున్నాం, సప్రెస్ చేసేస్తున్నాం. సో దాంతో యాసిడ్ సెక్రెషన్ సరిగ్గా ఉండక అప్పుడు దాంట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం ఇబ్బంది కలుగుతుంది? ఇప్పుడు యాసిడ్ లేదు, మన టైంకి పిచ్ రెడీగా ఉండాలి, లేదు. ఆ టైంలో మనం ఆహారం వేస్తే దాంట్లో యాసిడ్ దాని మీద పడి కాలి విడదీసి సపరేట్ చేయాలి, అది లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ పొట్టలో ఫుడ్ అలాగే ఉంది, అది ఎక్కువసేపు ఉన్నట్టుగా బాగా ఫుడ్ అజీర్ణంలా అనిపిస్తూ ఉంటుంది. దాంతో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది, బ్లోటింగ్లా అనిపిస్తుంది. ఏదో సాయంత్రం దాకా కూడా అలాగే ఏమి అదే ఎంత తిన్నా అన్నట్టుగా ఫుల్నెస్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఆహార పదార్థాన్ని ఒక గంట సేపు బయట ఉంచామనుకోండి, నెమ్మదిగా కుళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు ఉంచామనుకోండి, తొందరగా పాడవుతుంది. కొన్ని పాడైపోయి కుళ్ళి అంటే పొలవడం స్టార్ట్ అవుతుంది. దాంటే ఫెర్మెంటేషన్ అంటనమాట. సో పుల్లగా వస్తూ ఉంటాయి. ఆ ఫెర్మెంటేషన్లో ఇవన్నీ ఈ ఫుడ్డు, ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు బోల్డ్ ఉన్నాయి కదా, అవి కూడా చనిపోలేవు, యాసిడ్ లేదు కదా. అవి నెమ్మదిగా అవి కూడా తిని కొళ్ళబెట్టి అప్పుడు కొన్ని గ్యాసెస్, టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో పొట్ట ఉబ్బరం, వికారం, నాషియస్గా అసలు తినబుద్ధి అవ్వడం, వాంతి అయిపోయేలా ఉండడం, ఎక్కువసేపు వాంతి అయిపోయేలా ఉండడం, ఎక్కువసేపు ఫుల్నెస్గా అనిపించడం, ఇండైజెషన్ అనిపించడం, ఉబ్బరం, పైకి అస్తమాను తేన్పులు వచ్చేయడం. ఇంకా కొంచెం ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా పొట్టలోకి వెళ్ళింది అనుకోండి, ఈ కుళ్ళిపోయిన ఫుడ్, ఇంకా అక్కడ మంచి చెడ్డ బ్యాక్టీరియాలు రెడీగా ఉంటాయి కదా, డెడ్లీ బ్యాక్టీరియాలు, విలన్లన్నీ, అవి అవి చేస్తాయి. అవి కూడా బాగా ఇంకా కొళ్ళబెట్టి దాని నుంచి టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఇంకా పొట్టొబ్బరం చేస్తాయి. సో సాయంత్రం దాకా సాకలేదు, తినబుద్ధి లేదు, వికారం వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం తింటే పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. అలాగే బయట నుంచి తీసుకునే జంక్ ఫుడ్స్ ఉన్నాయి కదా, షుగర్ సొల్యూషన్స్ కానీ తినేయాలనిపిస్తూ ఉంటుంది, క్రేవింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే లోపల ఫుడ్డు మనం వేసాం, అది డైజెస్ట్ అవ్వలేదు. డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల గ్లూకోజ్ కానీ ఎనర్జీ రిలీజ్ అవ్వలేదు, లోపలికి అబ్జార్బ్ అవ్వలేదు. ఎనర్జీ అప్పుడు అబ్జర్వ్ అవ్వకపోతే ఎనర్జీ లేదు కదా, శక్తి లేదు. శక్తి లేకపోతే నీరసం వచ్చేస్తుంది, కొంచెం చిన్న పని చేయగానే నీరసం వచ్చేస్తుంది, అందరి మీద కోపం వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టైంలో ఏదో ఒకటి తినేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆకలి అయిపోతున్నట్టుగా ఉంటుంది, పొట్టేమో ఉబ్బరం, ఆకలి అయిపోతున్న ఫీలింగ్, ఏం తినాలన్నా ఇంత తింటే కడుపు నిండిపోతుంది, శక్తి సరిపోవట్లేదు, ఏదో తినేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే క్రేవింగ్ వచ్చేస్తుంది అనమాట, రకరకాలవన్నీ జంక్ ఫుడ్స్ అన్నీ తినేస్తారు. అవి ఏంటంటే తొందరగా గ్లూకోజ్ని ఎంతో కొంత రిలీజ్ చేస్తాయి కదా, వెంటనే ఆ గ్లూకోజ్ వెళ్ళి ఎనర్జీలా వచ్చి కొంచెం ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. సో లాస్ట్కి ఏంటంటే మన లోపల ఉన్న సర్వైవల్ సర్క్యూట్ అనమాట, ఇది ఏం చేస్తుందంటే మనల్ని ఏదో రకంగా బాగు చేయాలి, బతికించాలి, మన 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 లైఫ్ మన మిషన్ని
నడిపించాలి అని ట్రై చేస్తూ ఉంటాయి ఏదో రకంగా. ఇది మనకున్నది. సో మనకేంటంటే లో ఎనర్జీ, క్రేవింగ్, ఆకలి లేకపోవడం, ఉబ్బరం, వికారం ఇలాంటివన్నీ వస్తాయి. కొంచెం బీపీ కూడా కొంచెం డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆహారం తిన్న కరెక్ట్‌గా 2 గంటల తర్వాత కొంచెం బీపీ చూసామనుకోండి, కొంచెం డౌన్‌గా ఉంటుంది మామూలు వాటికన్నా. మీకు ఎలాగో ఎలక్ట్రానిక్ మీటర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. డౌన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మోషన్ కూడా సరిగ్గా అవ్వదు, కాన్‌స్టిపేషన్. ఎందుకంటే జీర్ణం అవ్వలేదు, అదంతా అలాగే ఉండిపోయింది. ఇవన్నీ కుళ్ళిపోతున్నాయి, బ్యాక్టీరియాలు అన్నీ పెరుగుతున్నాయి, ఉబ్బిపోతుంది తప్ప జీర్ణం అవ్వట్లేదు. సో అదంతా సరిగ్గా యాసిడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకున్నవి ఈ లో యాసిడ్ వల్ల వచ్చే ఇబ్బందులు. ఇప్పుడు లో యాసిడ్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ సర్కేడియన్ రిథమ్ మెయింటైన్ చేయాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, మేక్ ఏ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ ఫైన్. చిన్నప్పుడు మా అమ్మాయి చెప్తూ ఉండేది. అది టైంకి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, న్యూట్రిషనల్ డైట్, నీళ్లు టైంకి తీసుకోవడం, రోజుకి 2-3 లీటర్లు తాగాలి. ఆకలి తీసుకునే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అలాగే యాసిడ్ తయారవ్వాలంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, క్లోరైడ్ అయాన్స్ అవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి రావాలి. ఇప్పుడు రాక్ సాల్ట్ అవి ఉపయోగిస్తున్నారు, అన్రిఫైన్డ్ అనమాట. అవి ముడి సరుకు లాంటిది, ముడి సాల్ట్ అనమాట. అలాంటిది ఉపయోగించుకుంటే దాంట్లో కొంచెం క్లోరైడ్ కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది కాంటెంట్. రిఫైన్డ్ వాటిల్లో అంత ఎక్కువ ఉండదు, అందుకని అలాంటి సాల్ట్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేయడానికి కావాల్సిన మెగ్నీషియం, జింకు, వైటమిన్ సి, పొటాషియం ఇవి కూడా మనకి అందాలి. వీటిలో మినరల్స్ మనకు కావాలన్నమాట. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదు, ప్రోటీన్స్ డీబాండ్ అవ్వట్లేదు, సపరేట్ అవ్వట్లేదు అంటే దాంట్లో మినరల్స్ రిలీజ్ అవ్వట్లేదు, మనకి అబ్జార్ప్షన్ దొరకట్లేదు. ఆ జింకు, మెగ్నీషియం ఇవన్నీ పొట్టలో ఇవన్నీ వచ్చేవి. యాసిడ్ సరిగ్గా లేదనుకోండి ఇవి కూడా మనకి దొరకవు. ఇవి ఉంటే యాసిడ్ తయారవుతుంది, యాసిడ్ లేకపోవడం వల్ల ఇవి తయారవు, ఇవి దొరకవు. సో మనం బయట నుంచి సప్లిమెంట్స్ రూపంలో కొంచెం తీసుకోవాలి కొన్ని రోజులు. ఇంకా యాసిడ్ కొంచెం ఎసిడిక్ మీడియం తయారు చేస్తే బాగుంటుంది. అంటే దానికి బీటైన్ హైడ్రోక్లోరైడ్ అని ఒక క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి. ఇవి మెడిసిన్స్ ఏంటంటే నేను చెప్పడానికి భయం. అన్నీ ఓవర్ ది కౌంటర్ తీసుకుని వాడేసుకుని ప్రయోగాలన్నీ చేసేస్తూ ఉంటారు. అలా చేయకుండా అన్నీ మన లైఫ్ స్టైల్, మన పద్ధతి, మనం ఏం చేస్తున్నాం పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఏమేమి తప్పులు చేస్తున్నాం, సరిగ్గా తినట్లేదా తినాలి, సరిగ్గా నిద్రపోవట్లేదా నిద్రపోవాలి, నీళ్లు సరిగ్గా తాగాలి, మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తే మనకు అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఈ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా మనకు లేవు, దాన్ని పెంపొందించాలి. జంక్ ఫుడ్స్ మానేయాలి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి, స్ట్రెస్ ఎక్కువ ఉంటున్నాయి, అవన్నీ తగ్గించుకున్నాం అనుకోండి. ఈ స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి. సెల్ ఫోన్ ఫాస్టింగ్ కూడా చేయాలి. రాత్రి 12 గంటలకు ముందు యాసిడ్ ఎక్కువ ఊరుతూ ఉంటుంది. యాసిడ్ సెక్రేషన్ 12 గంటలు, ఒక అరగంట ముందు బాగా యాసిడ్ సెక్రేషన్స్ ఊరుతాయి. అలాగే ఎర్లీ మార్నింగ్ బాగా తక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్ సెక్రేషన్ కూడా మనకి ముఖ్యమైనదనమాట. రాత్రి 12-2 మధ్యలో వచ్చిందంటే అది యాసిడ్ అనమాట. ఒకసారి అది గ్యాస్ట్రిక్ అవుట్లెట్ దగ్గరికి, అంటే బయటికి వెళ్ళే ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ నిలవ ఉంటుంది. అక్కడ పెరైటల్ సెల్స్ కూడా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని తయారు చేస్తూ ఉంటాయి. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ B12ని పేగుల్లో, చిన్న పేగులో మన లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలంటే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉండాలి. మనం యాసిడ్ని సప్రెస్ చేసేసి ఈ ప్రోటాన్ పంప్ బ్లాకర్స్ అన్నీ ఎక్కువ వాడేసాం అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయనుకోండి పొట్టలో, ఇవన్నీ అయినాయి కదా, పొట్ట ఉబ్బిపోయి ఉంది కదా, చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే వాటిని తగ్గించాలి. వాటికి ఆల్కలైన్ మీడియం ఎక్కువ ఉంటే బాగుంటుంది, యాసిడ్ లేదు కదా. అందుకని యాపిల్ సైడర్ వెనిగర్ లాంటిది ఉపయోగించుకోవచ్చు. బీటైన్ హైడ్రోక్లోరైడ్ కూడా బాగానే పనిచేస్తుంది. ప్రోబయాటిక్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కానీ మంచి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రోబయాటిక్స్ తీసుకుంటే ఇంకా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట, మనకు ఉపయోగం ఉండదు. ఫైబర్ మంచి బాగా ఫుడ్ అనమాట. ఆల్రెడీ ఆ గ్రోత్ ఎక్కువైపోయినప్పుడు మనకి బాగా ఉబ్బిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా వెజిటబుల్స్ తగ్గించేసుకోవాలి. సో ఆ టైంలో ఏం చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఫుడ్ బాగా తగ్గించేయాలి, మార్చి పడేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది చేస్తే కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అసలు ఫుడ్డే లేదు, ఆ ఉన్నాయన్నీ డైజెస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అవన్నీ క్లియర్ అవుతాయి. కాన్స్టిపేషన్ క్లియర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అవి
యాపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకోవడం వల్ల యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగానే పనిచేస్తుంది. అవి తీసుకోవచ్చు. సో యాసిడ్ ఎక్కువైపోతే ఎంతైతే ఇబ్బందో లో యాసిడ్ కూడా అంతే ప్రమాదం, అంతే ఇబ్బంది. సో మనది న్యాచురల్గా నార్మల్గా హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఇవన్నీ మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.